సిద్దిపేట సిరిసిల్ల రైల్వే లైన్లో భాగంగా మనం ప్రస్తుతానికి గంగాపూర్ని అండ్ గాజుల మాచపూర్ని కలిపే రోడ్ బ్రిడ్జ్ ఏదైతుందో అక్కడ ఉన్నాం మనము. ఇక్కడ నుండి మనం వీడియో స్టార్ట్ చేసుకుందాం. అంటే ముందుకు అంటే ఈ మధ్యలో మన గాజుల మాచపూర్ చెరువు దాటిన తర్వాత వర్క్ ఎట్లుందో చూసుకుందాం. దీంట్లో ఒకవేళ మన ట్రాక్ నిర్మాణం ఏమైనా జరుగుతురా, లేకుంటే ఒకవేళ లెవెలింగ్ ఒక కొలిక్ వచ్చిందా అనేది ఈ వీడియోలో మనం కంటిన్యూ చేసుకుందాం. ప్రస్తుతానికైతే ఇక్కడ నుండి మనం మూవ్ అవుదాం. చేలో 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 అంతా చూసింది కదా ఇంతకుముందు. ఇదంతా ఇక్కడి వరకు ట్రయల్ రన్ జరిగింది. ఇంతకుముందు ఈ చెరువు స్టార్టింగ్ పాయింట్ ఇదంతా చెరువు ఉండే ఒకప్పుడు. ఇట్లా అక్కడ కొద్దిగా మిగిలింది చెరువు, మధ్యలో బ్రిడ్జ్ వచ్చింది. చెరువు దాదాపు అన్ని చెరువుల్లో వాటర్ బాగానే ఉన్నాయి, కానీ ఇక్కడే కొద్దిగా తగ్గినాయి. పెట్టేశారు ఇక్కడ మన ఇది గాజుల మాచపూర్ చెరువు దగ్గర. అంతా ట్రయల్ రన్ అయింది ఇదంతా. సరే, ఇక మనకు తెలియాల్సింది ఆల్రెడీ అందరూ తెలిసిన విషయం ఇది. మనకు స్టార్టింగ్ నుండి ఎట్లా ఉండాలన్నది మళ్ళీ చూపెట్టడానికి మళ్ళీ కంటిన్యూ వీడియో చేస్తున్నా. సరే, ముందుకెళ్తే మనకు ఈ ట్రాక్ ఎండింగ్ పాయింట్ ఉంటుంది కదా, అక్కడ నుండి వర్క్ ఎట్లయింది అనేది చూసుకుందాం మనం. మొత్తానికైతే మనం అనుకున్న ప్లేస్కి అయితే వచ్చినాము. మరి మనకు కావాల్సింది ఇక్కడ నుండి వర్క్ ఎట్లా ఉందన్నది కావాలి. ఇంత ముందుకు ఎక్కడైతే ఎండింగ్ ఉండేనో సేమ్ అట్లే ఉంది. ఇక్కడ ఏం కొత్త వర్క్ అయితే ఏం స్టార్ట్ కాలేదు. రైట్, అక్కడ ముందు బ్రిడ్జిల నిర్మాణం జరుగుతుంది. మరి బ్రిడ్జిల దగ్గర ఏమన్నా వర్క్ ప్రాసెస్ ఎట్లుందని చూద్దాం. బ్రిడ్జిల దగ్గర ఇక్కడ కూడా పెద్దగా ఏం లేదు, ఓన్లీ బాల్లాస్ చేసి మంచి లెవెలింగ్ చేసి స్లీపర్స్ చేయడం ఇక్కడ. ఇక్కడ మరి ముందుకు వర్క్ పెండింగ్ ఉంది కాబట్టి ఇక్కడ ఆపినట్టున్నారు. ఇక్కడ డబుల్ లైన్ వచ్చే లాగా ఉంది ఇక్కడ. అంటే దాదాపు అన్ని ప్లేస్లలో ఇట్లా డబుల్ లైన్ లాగా వదిలిపెడితే బాగుండేది. ఇప్పుడు మనం ప్రస్తుతానికి వచ్చేసి ఈ కెనాలు మన రంగనాయక సాగర్ నుండి వస్తుంది. దీనికి ఒక సపరేట్గా బ్రిడ్జి కట్టేసేది దీనికి. ప్రస్తుతానికి ఇక్కడ ఈ బ్రిడ్జిల దగ్గర ఉన్నాము. దగ్గరనే ఇక్కడ 2 బ్రిడ్జిలు ఉంటాయి. ఒకటేమో ఈ కెనాల్ వెళ్ళడానికి, ఇంకొకటేమో పైప్ లైన్లు, ఆ కెనాల్ అండర్ గ్రౌండ్ పైప్ లైన్ కెనాల్ అవుతుందో అది వెళ్ళడానికి ఇదైతే కంప్లీట్ అయిపోయింది. ఇది ఈ బ్రిడ్జ్ అయితే కంప్లీట్ అయింది ఈ కెనాల్ వెళ్ళడానికి. కానీ అదొకటి ఇంకా టైం పట్టేట్టుంది. అది దీని ఇక్కడ నడుస్తా ఉంటే గజ్జుమంటుంది. కొంచెం అటు వ్యూ మాత్రం ఎక్సలెంట్గా కనబడుతుంది ఇక్కడి నుంచి అయితే. ఓకే, ఇదైతే స్లాబ్ పోసిరు. ఇక్కడైతే స్లాబ్ పోసిరు కానీ ఇంకా అక్కడ వెనక సైడ్లో ఇంకా కొద్దిగా పెండింగ్ ఉంది. అది ఇక్కడైతే ఒక క్లియర్ అయింది. ఇది ఈ మధ్యలోకి వెళ్తే కావచ్చు, మధ్య దానికి వెళ్తా, మరి అక్కడక్కడ దాంట్లోకి వెళ్తా చూడాలి. రైలు అది తెలిసి మధ్య దాంట్లోకి వెళ్తుంది. మరి మూడు ఎందుకు అన్నీ తర్వాత చూద్దాం. ఇక తర్వాత చూస్తే మనకి చూస్తే అర్థమవుతుంది. ఎక్సలెంట్. సరే, ముందుకెళ్దాం. కొద్దిగా ముందుకెళ్ళి కిందికి దిగితే మంచిగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు అనుకున్నా, కానీ కిందికి పాసిబుల్ అయ్యేటట్లేదు, అందుకే కిందికి దిగలేదు. సరే, ముందు కూడా మనం ఎక్కడైనా నాకు కిందికి దిగి ఎక్స్ప్లోర్ చేసే అవకాశం ఉంటే ఖచ్చితంగా ఎక్స్ప్లోర్ చేస్తాను. ఇది మన అక్కడ ట్రాక్ ఎండింగ్ అయిందా ఆ ప్లేస్. ఇది ఇంకా సరే ఉంటే గచ్చమని పానం అంతా ఇప్పటికే గచ్చమంటుంది వీడియో చేస్తూ ఉంటే. స్లాబ్ పోసిన ప్లేస్ ఇట్లుంది. ఇంకా ముందుకు ఇంకా చాలా ఒక సగం అయినట్టుంది, ఇంకో సగం కావాల్సి వస్తుంది. డైరెక్ట్ ఇప్పుడు ఆ పైప్ లైన్ మళ్ళీ దీనిపైనకి వస్తాయి, ఈ స్లాబ్ పైనకి వస్తాయి మళ్ళీ.
మామిడి చెట్ల దగ్గర అయితే ఈ లోతు బాగా బాగా వచ్చింది. ఈ బ్రిడ్జి మనకి ఎక్కడైతే మన ఓల్డ్ ట్రాక్ ఎండ్ అయిందో అక్కడ నుండి డౌన్ స్టార్ట్ అవ్వకుండా వస్తుంది. ఇది లెవెలింగ్ క్లియర్ చేసినట్టు స్టీల్ బ్రిడ్జ్ మొన్న ఇన్స్టాలేషన్ చేసినట్టున్నారు దీన్ని. అవి సాడే కూడా ఏమో కానీ వాయిస్ గమ్మత్ అవుతుంది. ఆల్రెడీ లోపల మొత్తం స్టీల్ బ్రిడ్జ్కి ఇది మొత్తం కదలకుండా అవన్నీ బిగించేసి పెట్టేసారు ఇవి. ఇక్కడైతే లోతు అయితే సెట్ అయినట్టుంది. ఎంత డౌన్ ఉంది చూడరు, అది అడ్డగో డౌన్ ఉంది. అక్కడ ఒక ముంగట ఒకటి బ్రిడ్జ్ నిర్మాణం జరుగుతున్నట్టుంది. ఆడికి వెళ్దాం. కెనాల్కి సంబంధించిన బ్రిడ్జ్ ఉంటుంది ఇక్కడ. ఎస్, అది ఈరోజు పోస్ట్ పెట్టుకున్నారు. ఇక్కడ నుండి వస్తుంది కెనాల్. అది ఓకే, క్లియర్. రన్నింగ్లో ఉన్న బ్రిడ్జెస్ అయితే ఏవైతున్నాయో అవి క్లియర్ చేస్తున్నట్టున్నారు. ఇక్కడైతే ఇంకా కొంచెం డౌన్ తీయాల్సి వచ్చేటట్టుంది. ఇక్కడ మధ్యలో ఒకటి ఇక్కడ వర్క్ అంటే మధ్యలో రోడ్డు అటు ఇటు పోవడానికి ఇది. సరే, మనం ఇక ముందు వేయడమంటే మొత్తం బండలే ఉంటాయి. ఇక్కడ వాటర్ ఇంకా తగ్గలేనట్టు ఇక్కడ అన్నీ ఇక్కడ డబ్బింగ్ కొడుతురు. ఆల్రెడీ పైపు పెట్టేసేవి డబ్బింగ్ కొడుతురు, అయినా ఇంకా వాటర్ తగ్గుతలేవు అవి. పైప్ లైన్ ఉంది. డౌన్ మొత్తం ఇట్లా ఉంది. డౌన్ ఇక్కడ రాళ్ళు ఉన్నాయి మొత్తం. ఇక్కడ ఇవి తీస్తారు కావచ్చు. రాళ్ళు తీసి డౌన్ సైడ్ వేసి కింద సీసీ లాగా వస్తారా, లేకుంటే ఓన్లీ రాక్ డస్ట్ వేసి తొక్కిస్తారో తెలియదు. ఇప్పుడు మనం తర్వాత చూసుకోవాల్సిందే. వేసి పెట్టిన పైన దింపాలంటే మళ్ళీ ఇది క్రేన్తో కొంచెం బాగా ఇబ్బంది అవుతుంది. ఇక్కడ బాగా ఇబ్బంది అంటే కింద ఉన్న వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండి దింపుకోవాల్సిందే. ఇక్కడ మెయిన్ మన ఇలా క్రషర్ వరకు వచ్చినాం మనం. ఇక్కడైతే మొత్తం బండనే ఉంది. హైట్ నుండి మొత్తం డౌన్ వరకు, పైన నుండి మొత్తం కింది వరకు. మొత్తం బండనే. మనం ఇంకా లోతున మన సెట్ చేస్తారు వచ్చింది. మొత్తానికి అయితే మనం గంగాపూర్ అండ్ విఠలాపూర్ని కలిపే రోడ్ అయితే ఏదైతుందో అక్కడ వరకు వచ్చినాం మనము. ఇక్కడైతే మన వర్క్ అయితే పెండింగ్లోనే ఉంది. పైన సీసీ పోసిన తర్వాత ఇది రోడ్ తీస్తారు కావచ్చు. ఫస్ట్ అయితే స్టీల్ బ్రిడ్జ్ అవుతుంది కదా, స్టీల్ బ్రిడ్జ్ పైన సీసీ పోసిన తర్వాత అక్కడికి రవాణా సౌకర్యం కల్పించిన తర్వాత ఈ రోడ్ తీస్తారు కావచ్చు. ఇదైతే పెండింగ్లోనే ఉంది. సరే, ఇక్కడితో ఈ వీడియో క్లోజ్ చేసుకుందాం. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ వర్క్ అప్డేట్స్కు కంటిన్యూ చేసుకుందాం. ప్రస్తుతం కదా ఇక్కడ ఇట్లుంది వర్క్ పరిస్థితి.